చూడడా రై దేవరాజ్ గారు మీరా? చంపానని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారా చెత్తనా కొడక? అవునా, నేనేరా చంపాను? ప్రతీకారం అంటూ నన్ను చంపడానికి వస్తావా? నిన్ను వదలనరా, ఇక్కడే నరికి పాతేస్తాను.
నేను పొరపాటు చేశాను. ఏమిటమ్మాది? నేను మీరు అనుకుంటున్నట్టు నర్స్ని కాను. ఇండియన్ టైమ్స్లో రిపోర్టర్ని. నా పేరు అనురాధ. మీ కేసు గురించి ఒక కవర్ స్టోరీ రాయడానికే నేను ఈ వేషం వేశాను. నన్ను క్షమించండి. ఈ హత్యలోని నిజానిజాలు అందరికీ తెలపడానికి నాకింకే దారి తోచలేదు సార్. అందువల్లే నేను ఇలా చేశాను. అయితే ఇప్పుడు నిజం తెలిసాక రిపోర్టర్ అనురాధని కాను, మీ నాగమణిని. ఇక నుండి నన్ను అలాగే అనుకోండి. నీకు కాస్త ధైర్యం ఎక్కువేనే. జరగరాంది ఏదైనా జరుగుంటే నేను ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఓ థ్రిల్ కోసం నేను చేసిన సాహసం వల్ల ఓ మంచి పని జరిగింది. ప్రపంచానికి నిజం తెలియాలిగా, అందువల్ల మంచి జరుగుతుంది. ఆ శివరాజు గారి బాధను నేను పోగొడతాను. చాలా సంతోషం. నువ్వేమైనా చేసుకో. ఇంకో 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతాడు. ఈలోగా విచారణ అంటూ ఆ చుట్టుపక్కలకి రాకు. వచ్చావే అనుకో, నీ కాళ్ళు విరగొట్టేస్తాను. వాడికి నయమైపోయిందట. సెంట్రల్ జైలుకి మార్చేస్తారు. ఇక వాడు 8 ఏళ్ల తర్వాతే మనకు దొరుకుతాడు. అందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏం ఏర్పాట్లు చేశావు? ఈ పాటికే వాడిని లేపేసి ఉండాల్సింది. ఏ పాపము తెలియని నా బిడ్డని వాడు అన్యాయంగా చంపేశారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, మేమిద్దరము లేకపోయినా సరే, వాడిని మాత్రం వదిలిపెట్టకు. నా బిడ్డని దారుణంగా చంపేశాడే. వెరీ గుడ్. హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించబడిన ముద్దాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసుల అనుమతి లేకుండా నువ్వు నర్సు వేషంలో వెళ్ళి అతనితో నువ్వు రహస్యంగా మాట్లాడినందుకు ఏ క్షణంలోనైనా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. కానీ ఈ కేసు వెనక ఉన్న నీ సదుద్దేశాన్ని గుర్తించి నిన్ను వదిలేస్తున్నాను. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు సార్. ఈ కేసులో నిజానిజాలు అందరికీ తెలియాలి. నాగమణిని బలాత్కారం చేసి చంపింది జోసెఫేనని సమాజానికి తెలియాలి సార్. రాజకీయ పలుకుబడికి, ధనబలానికి భయపడి వేరే దారి లేక ఆవేశానికి లోనే శివరాజు గారు జోసెఫ్ ని చంపారని మన కోర్టులో వాదించి అతన్ని మనం ఎలాగైనా కాపాడాలి సార్. ఇది మీ వల్ల తప్పకుండా అవుతుంది సార్. ఫైట్ ఫర్ జస్టిస్, యాక్ట్ టైటన్. ఐ అప్రిషియేట్ యువర్ సోషల్ కమిట్మెంట్. కానీ అనురాధ, చట్టానికి కావాల్సింది ఆధారాలు, నిజాన్ని నిరూపించగల సాక్ష్యాలు. ఎనీవే, నేను ఒకసారి చెక్ చేస్తాను. అన్ని దారులు మూసుకుంటే ఏదో ఒక దారి తెరుచుకుంటుంది. సత్యమేవ జయతే. జాగ్రత్త అయ్యా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నాకేం పర్వాలేదమ్మా. సమయానికి మందులవి వేసుకోండి. మా గురించి ఆలోచించకండి. నువ్వు ఇంకెక్కడ ఉండదు, ఊరికెళ్ళిపో. మీరు వీళ్ళ గురించి దిగులు పడకండి. వీళ్ళని నేను చూసుకుంటాను. లాయర్ వర్మ గారు మిమ్మల్ని జైలుకి వచ్చి కలుస్తారు. కేసు గురించి కొన్ని వివరాలు మీరు చెప్పాల్సి ఉంటుంది. పదండి, టైం అవుతుంది. డిశ్చార్జికి సంబంధించిన పేపర్లు అన్ని తీసుకున్నాం. ఇంతటితో మా ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. కంటిన్యూ చేయాల్సిన మెడిసిన్స్ లిస్ట్ అతని దగ్గర ఉంది. అవి వేసుకుంటే చాలు. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ డాక్టర్. నేను ఇంత త్వరగా కోలుకున్నది మీ ట్రీట్మెంట్ వల్లే. ఇట్స్ ఓకే. వస్తాను. పద.
లెవెల్ 1 దారి తెన్ను లేని నాగమణి హత్య కేసుని ముందు మనం సరిచేయాలి. నాగమణి హత్య కేసులో చనిపోయిన జోసెఫ్ నేరస్తుడిని నిరూపిస్తే ఈ రెండో కేసుకి అది తప్పకుండా ఉపయోగపడుతుంది. లెవెల్ 2 హత్య చేయబడిన ఆ జోసెఫ్ గురించి బ్యాక్ హిస్టరీ తెలియాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అతని గత చరిత్ర మనకి పూర్తిగా తెలిస్తే గానీ మనం ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురాలేం. అందుచేత లోకల్ పోలీసులు కనిపెట్టలేని నాగమణి హత్య కేసుని క్రైమ్ బ్రాంచ్కి అప్పగించమని రేపే నేను కోర్టులో రిట్ దాఖలు చేస్తాను. ఈలోగా నువ్వు సేకరించిన కవర్ స్టోరీని పత్రికలో ప్రచురిస్తే దానివల్ల సమాజంలో కలిగే సెన్సేషన్ ఈ కేసులో మనకు ఉపయోగపడుతుంది. ఐ మీన్ మ్యాసివ్ పబ్లిక్ సపోర్ట్. వచ్చే సంచికలో ప్రచురిస్తాం సార్. యాక్చువల్ గా మీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు సెలెక్ట్ చేసిన టైటిల్ అణ్వస్త్రంలా పనిచేస్తుంది. ద ఫైట్ ఫర్ జస్టిస్ బిగిన్స్. కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద కాపీస్ హావ్ బీన్ సోల్డ్ అవుట్. ఇలాంటి ఓ సోషల్ ఇష్యూ వెనకున్న రహస్యాల్ని ధైర్యంగా కష్టపడి సేకరించి ప్రజలకు తెలపడం ఇదే తొలిసారి అనుకుంటాను. ఈ రోజు ఉదయం నుండి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో తెలుసా? ఎన్ని వివరాలు మీరు ఎలా సేకరించగలిగారని అందరూ అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా మీకే దక్కాలి. ఎందుకంటే ఈ ఐడియా వచ్చింది మీరే కదా. కావచ్చు, కాకపోతే నువ్వు దీనికోసం ఎంత సాహసం చేసావో అది నాకే తెలుసు. అండ్ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ అనదర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఇలా రాసిందంటే దానికి ఎన్ని గుండెలు? డబ్బుతో పలుకుబడితో మనం ఆ కేసును మార్చేశావట. ఆ పాత కేసును మళ్ళీ ఇలా తిరగదోడుతున్నారంటే నాగమణిని చంపింది మన జోసెఫ్ అని నిరూపించడానికే నాన్న. ఆ శివరాజు గారిని నిర్దోషం నిరూపించడమా? అది జరగనే జరగదు. దారుణంగా నా కొడుకును చంపి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. వదిలిపెట్టండ్రా వాళ్ళని, నేను వదిలిపెట్టండ్రా సుకుమార్. ఈ తుపాకీని నా దగ్గర ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? వాడు జైలు నుంచి బయటకు రాగానే వాడి అంతు చూడ్డానికి. అయ్యగారు, అలాంటి పని చేయకండి. ఎందుకు చేయకూడదు? మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమిటా నువ్వు అనేది? ఆ ఆఫీసర్ గారు కనిపెట్టిన విషయాలన్నీ నిజమేనయ్యా.